ఈనాటి ధ్యానాంశము పక్షిరాజు వలె ఎగురుట. పక్షిరాజు వలె ఎగురుట, ఫ్లై లైక్ ఎన్ ఈగల్. ఫ్లై లైక్ ఎన్ ఈగల్ అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాల ధ్యానంలో కొనసాగుదాం. పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రస్తుతము ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేటటువంటి ఒక సత్యం ఏంటంటే, విషయం ఏమంటే, ఈ కరోనా ఎప్పుడు వెళ్తుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దీని నుంచి మనం విడుదల పొందుతాం, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఎప్పుడు కలుగుతాయి అనేటటువంటి విషయంలో ఏ వార్త వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తున్నటువంటి సత్యం ఏమంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే బైబిల్ నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం. మరి ఎదురు చూచేటటువంటి అనుభవాల్లో గృహ యజమాని ఉద్యోగ పరిస్థితుల్లో బయటకు వెళ్ళిన తర్వాత సాయంకాలం కాగానే రావాల్సినటువంటి సమయానికి రాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆ గృహిణి మరియు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటుంటారు. బయటకు వెళ్ళి కొన్ని పని చేసుకుని వస్తారని వెళ్ళినటువంటి వ్యక్తి సమయానికి రాకపోతే చాలా యాంగ్జైటీ మనకు కలుగుతుంటా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం మనకు బోధించేటటువంటి సత్యం ఏమంటే, ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి స్థితిలోనైనా సరే దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు లేదా సంపాదించుకున్నప్పుడు దాని నుండి కలిగేటటువంటి గొప్ప ధన్యత ఏంటో యెషయా భక్తుని ద్వారా లేఖనంలో ఈ విధంగా తెలియచేయబడుతుంటా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఈరోజు ఉన్నటువంటి శక్తి మనం కష్టపడి పనిచేసి శ్రమించి అలసిపోయిన తర్వాత ఆ సాయంకాలం కల్లా మరలా ఎనర్జీ అంతా కూడా అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంటుంటాం. కొంచెం నీరసంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎక్కువసేపు పనిచేసిన కారణం వల్ల మనలో ఉన్నటువంటి బ్యాటరీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్లుగా మనం గమనిస్తూ ఇంకా ఈ శక్తిని పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటాం. కొన్ని సప్లిమెంట్స్ ద్వారానో, కొన్ని డ్రింక్స్ ద్వారానో, కొంత ఆహార పదార్థాల ద్వారానో. మరి కానీ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటటువంటి రెండవ సత్యం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారికి నూతన బలం పొందేటటువంటి ఆధిక్యత. మరొక సత్యం దీంట్లో మనం చూసినప్పుడు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నీరసంగా ఉన్నటువంటి వాడికి చేయి లేపాలన్నా కూడా కష్టమే, లేదా చేతులతో ఏదైనా పని చేయాలన్నా కూడా కష్టమే, బరువు మోయాలన్నా కూడా కష్టమే. కానీ ఆయన కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవంలో కలిగే సత్యం ఏమంటే, పక్షిరాజుల వలె. మరి దీని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేస్తే, పక్షులన్నిటిలో కంటే కూడా కొన్ని పక్షులకు ప్రత్యేకత బైబిల్ కూడా మనకి విశదీకరిస్తుంటా ఉంది. పక్షులకు రాజుగా ఉండేటటువంటి బర్డ్ని పక్షిరాజు, ఈగల్ అని సంబోధించేటటువంటి పరిస్థితి. మరి జంతువులన్నిటిలో ఒక అగ్రస్థానం కలిగినటువంటిది సింహం. అడవిలో రాజులాగా బ్రతికేటటువంటి అనుభవం. మరి పక్షుల యొక్క ఆ స్వరాలు అన్నిటి భిన్నమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా కోవెల యొక్క స్వరము చాలా మధురమైందిగా దానికి ఒక ట్యాగ్, దానికి ఒక చక్కని ఆ యొక్క బిరుదు ఇవ్వబడుతుంటా ఉంది. పక్షులన్నిటిలో అందమైనటువంటిది అని చూస్తే నెమలి యొక్క నాట్యాన్ని చూసి దానికి ఒక ప్రత్యేకత ఇవ్వబడుతుంటా ఉంది. ఈ రాష్ట్రంలో ఫిష్ అందరం తింటాం కదా, చాలా రకాల ఫిషెస్ ఉంటాయి. కానీ వాటిలో మరి కింగ్ లాంటి బిరుదునిచ్చింది కొర్రమేను అనేటటువంటి దానికి. అంటే రకరకాల జంతువులకి, రకరకాల పక్షులకి, రకరకాల జంతువులు మనకు కనబడుతున్నప్పటికీ కూడా వాటిలో ఒక్క కేటగిరీకి మాత్రమే రాజు అనేటటువంటి బిరుదు ఇవ్వబడుతుంటాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో కొనసాగేటటువంటి మనము దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు పక్షిరాజుల వలె. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమంటే, ఒక దేశానికి రాజు ఒక్కడే ఉంటాడు. కానీ దేవుని బిడ్డలుగా ఉండేటటువంటి వారిలో, ఆయన అంగీకరించినటువంటి వారిలో యోహాను సువార్తలో ఏమంటాడంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన బిడ్డలుగా ఉండేటటువంటి అధికారం ఇస్తానంటాడు. పేతురు భక్తుని ద్వారా ఇచ్చినటువంటి సందేశం ఏమంటే, మనము ఏర్పరచబడినటువంటి వంశము, యాజకులము, రాజులైనటువంటి వారము అని అంటాడు. దేవుని బిడ్డలారా,
రాజులు అనేటటువంటిది మరి ఆయన బిడ్డలకు మాత్రమే తగినటువంటి బిరుదుగా మనకి ఇవ్వబడుతుంటా ఉంది. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా ద్వారా అంటాడు, వారు పక్షిరాజుల వలె పైకి పైకి ఎగిరేటటువంటి అనుభవం. పైకి ఎగరటంలో ఉన్నటువంటి పరిస్థితి చూడండి, ఎక్కడన్నా చిన్న మనం విలేజెస్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న స్ట్రీమ్స్ లేకపోతే మురికి కాలువల్లాగా ఉంటాయి, డ్రైన్స్ ఆ రోడ్ల మీద నుంచే ప్రవహిస్తూ ఉంటుంటాయి. ఆ నీటిని మనం టచ్ చేయటం కూడా ఇష్టం లేక దాని మీద జంప్ చేసి బయటికి దాటుతాం. అంటే వీ క్రాస్ దట్ డర్టీ వాటర్. ఈ మురికిలో నిలబడేటటువంటి విషయాన్ని ఎవరు అంగీకరించరు కనుక ఈ పక్షిరాజు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా పైకి పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని దాన్ని కలిగి ఉంటా ఉంది. ఉన్న పక్షులన్నిట్లంటే కూడా దిస్ ఫ్లైస్ ఎట్ హై ఆల్టిట్యూడ్. మరి ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి మనందరికీ కూడా తెలుసు, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఒక పర్టికులర్ లెవెల్లో ఆల్టిట్యూడ్లో వెళుతూ ఉంటుంటే, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాటికంటే పైగా ఇంధనాన్ని సేవ్ చేసుకోవడం కొరకు, ఈ ఎయిర్ టర్బులెన్సెస్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం కొరకు. పక్షిరాజుకు పోల్చడంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు ఎటువంటి శ్రమలు కలిగినా, ఎటువంటి శోధనలు కలిగినా, ఎటువంటి ఇక్కట్లు సంభవించినా, మరి ఎటువంటి హర్డిల్స్ మన జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా వాటి నుండి పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని ఇస్తానని ఈ లేఖనంలో దేవుడు మాట్లాడడం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగా ఉంటా ఉంది. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంకొక విషయం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా న్యూస్ చూసేటప్పుడు. డ్యూరాసెల్ గురించి ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్ మీరు గమనించినట్లయితే చిన్నపిల్లలు వాళ్ళ డాల్స్ని పట్టుకొని కూర్చుంటారు. మరి వాటికి చెప్పడం కొరకు లేదా మనలాంటి వాళ్ళకి ఆ బ్యాటరీ యొక్క పవర్ చెప్పడం కొరకు మామూలు బ్యాటరీస్ వేసినటువంటి ఆ డాల్ కొద్దిసేపు ఆ కీ వైండ్ చేసి వదిలిపెట్టగానే మరి కొద్దిసేపు మాత్రమే అది మూవ్ అవుతున్నట్లుగా పిల్లల్ని సంతోషపెట్టినట్టుగా ఉంటా ఉంది. కానీ ఈ డ్యూరాసెల్ అనేటటువంటిది ఆ కీ వైండింగ్తో, ఈ బ్యాటరీ సహాయంతో ఎక్కువ దూరం మరి ముందుకు నడుస్తూ పిల్లల యొక్క సంతోషాన్ని అధికం చేసేదిగా కనబడుతుంటాం. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వారిని రెక్కలు చాపి పైకి ఎగరడం మాత్రమే కాకుండా అలయక పరిగెత్తేటటువంటి అనుభవము, సొమ్మసిల్లక నడిచిపోయేటటువంటి అనుభవం. అథ్లెట్స్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క మారథాన్ రన్నర్స్ చూస్తే మనం కొద్దిసేపు పరిగెత్తడం కొరకే అలసిపోతాం. కానీ వాళ్ళకున్నటువంటి ప్రాక్టీస్, వాళ్ళు గురి యొద్దకు పరిగెత్తాలి, బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలనే ఉద్దేశం చేత అలయక సొమ్మసిల్లక ఎంత దూరమైనా కూడా వాళ్ళ ప్రాక్టీస్లో పరిగెత్తేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి సందేశము, పాండమిక్ సీజన్లో ఉన్నాం, తర్వాత ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, మూడవది ఎక్కడికి వెళ్ళలేనటువంటి కట్టివేయబడినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. స్వేచ్ఛగా ఒక దగ్గరికి వెళ్ళి సంతోషాన్ని అనుభవించాలన్నా కూడా, ఒక విధంగా హోటల్స్కి వెళ్ళాలనుకున్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, చాలా నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ అధైర్యపడినట్లుగా మనం అధైర్యపడకుండా జాగ్రత్తలు పాటిస్తూనే దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారికి ఈ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతావని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈగల్కున్నటువంటి ప్రత్యేకత, ఎందుకు దేవుడు ఆయన కొరకు ఎదురు చూచేటటువంటి వారిని ఈగల్కు పోల్చడం చూస్తే, ఈగల్కున్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మన జీవితంలో కొన్ని అర్థం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్పెసీస్ అమాంగ్ ది బర్డ్స్. దాని వింగ్ స్పాన్ అది దాదాపుగా 2 to 2.5 meters, 2 నుంచి 2.5 మీటర్లు, ఫీట్ కాదు. ఒకసారి అది చాపితే మేబీ లైక్ ఏ మినీ హెలికాప్టర్ సైజ్ లాగా. దేవుని బిడ్డలారా, తర్వాత దానికి ఉన్నటువంటి హైట్, ఈగల యొక్క హైట్ 36 to 55 సెంటీమీటర్స్. అంటే పక్షులన్నిట్లో కూడా దాని నడకను ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్లో కానీ ఈ యొక్క నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కూడా చూస్తే అది నడిచేటటువంటి విధానం చాలా హుందాతనంగా ఉంటా ఉంది. కొంతమంది నడిస్తే చూడముచ్చటగా ఉంటుంది, కొంతమంది నడిస్తే కంగారుగా కనపడతారు. ఎప్పుడు వాళ్ళ జీవితం కంగారే, తడబడేటటువంటి అడుగులు, ఎక్కడ పడిపోతారు అనేటటువంటి పరిస్థితి ఆ కంగారులో. కానీ ఈగల్కున్నటువంటి ప్రత్యేకత, సొమ్మసిల్లక అలయక పరిగెత్తడం మాత్రమే కాకుండా దాని ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు కూడా తక్కువ కాకుండా చేసేటటువంటి దేవుడు ఆ ఈగల్కి ఒక ప్రత్యేకతను ఇస్తుంటున్నాడు. ఇట్ హ్యాస్ లార్జెస్ట్ హుక్ బీక్ ఫర్ రీపింగ్ ద ప్రే. మరి ఏదైనా జంతువుని అది పట్టుకున్నప్పుడు చూడండి, ఒక విధంగా దానికంటే కొన్ని సందర్భాల్లో కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నటువంటి యానిమల్స్ని కూడా దాని గోర్లతో పట్టుకొని పైకి ఎగరగలదు.
దానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ దట్. దాన్ని ఎప్పుడైతే చదువుతున్నానో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మురికిలో ఎప్పుడు కూడా ఉండదంట. కొన్ని పక్షులు చూడండి, ఏదైనా యానిమల్ చనిపోతే ఆ మురికిలోనే ఉంటూ ఆ మురికిలోనే తినేటటువంటి ప్రయత్నం చేస్తాయి. స్పెషల్గా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బోధ లేదా డేగా అనేటటువంటి పక్షి, కాకి చనిపోయినటువంటి యానిమల్స్ కూడా తింటుంటాం. కానీ ఈ ఈగల్కు ఉన్నటువంటి ప్రత్యేకత అపరిశుద్ధమైనటువంటి దానిని, మురికి ఉన్నటువంటి దానిని దాన్ని కనీసం సమీపించడం కూడా అది ఇష్టపడదంట. పక్షులన్నీ కూడా కింద ఉన్నటువంటి స్ట్రీమ్స్లో మురికి నీళ్ళైనా తాగుతాయి, నది నీళ్లు తాగుతాయి, బావి నీళ్లు తాగుతాయి. ఎక్కడైనా పైన టెర్రస్ మీద ఉన్నటువంటి ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి మనం పోసిన తర్వాత మిగిలిన నీళ్ళని కూడా అవి తాగి బ్రతికే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈగల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది హై ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తూ ఎగురుతూ పైన ఉన్నటువంటి మేఘాలు, అంటే మేఘాల్లో కొంత చెమ్మ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది కనుక అందులో ఉన్నటువంటి ఆ మాయిశ్చర్ని మాత్రం నోరు తెరిచి అది దాహం తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మోస్ట్ ప్యూరిఫైడ్ వాటర్, ఏమాత్రం కలుషితం లేనటువంటి నీటిని కూడా అది తాగుతుందని దాని గురించినటువంటి చరిత్ర తెలియచేయబడుతుంటా ఉంది. దీన్ని మనం పోల్చుకుంటే సామ్ 1లో కీర్తనకారుడు రాస్తూ అంటాడు, కీర్తన 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు. తర్వాత కలిగేటటువంటి పరిస్థితి ఏంటి? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు వలె దేవుడు వాడిని చేస్తారని లేఖనం ద్వారా తెలియచేయబడుతుంటా ఉంది. దీనికి పక్షిరాజు అనేటటువంటి బిరుదు ఇవ్వడానికి కారణం ఏంటంటే మురికిని అసహ్యించుకుంటుంది, మురికిలో నిలబడడం కొరకు కూడా ఇష్టపడదు, మురికి తినడం కొరకు ఇష్టపడదు, మురికి నీళ్ళను కూడా త్రాగడానికి కూడా ఇష్టపడదు. అంటే ప్రత్యేకించబడినటువంటి బర్డ్గా ఉన్న కారణం వల్ల దానికి దేవుడు పక్షిరాజు అనేటటువంటి పేరునివ్వడం అది గమనార్హంగా ఉంటా ఉంది. మన జీవితంలో కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో కలిసి జీవిస్తున్నాం, ఎటువంటి వారితో మనం సాంగత్యం చేసేటటువంటి వాళ్ళుగా ఉన్నాం అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే దేవుని యొక్క వాక్య ప్రకారం నడిచేటటువంటి వారు వీటంతటికి కూడా భిన్నమైనటువంటి స్థితిగతులను కలిగి ఉండాలి, ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండాలి. మరి ఇశ్రాయేలు గురించినటువంటి మాటలో దేవుడు చెప్తూ అంటాడు, యు ఆర్ ద సెపరేటెడ్ జనరేషన్. మీరు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డారు? ఐగుప్తు అనేటటువంటి చీకటి సామ్రాజ్యం నుండి, ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వము నుంచి వారు విడుదల చేయబడ్డారు. కనుక నేను జీవించవలసినటువంటి విధానాన్ని బైబిల్ ఏం బోధిస్తుంటా ఉంది? వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ సిన్ అండ్ సిన్ఫుల్ లైఫ్. పాప సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి జీవితాన్ని నుంచి దేవుడు మనల్ని తన రక్తముతో కడిగి శుద్ధి చేసుకున్నాడు. కనుక మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అపవిత్రమైనటువంటి వాటికి ఏ విధంలో కూడా దగ్గరగా ఉండకుండా జీవించాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సమాజంలో మురికి అంటడం కొరకు చాలా ప్రత్యామ్నాయాలు ఉంటా ఉన్నాయి. మరి ఇప్పుడు ఉపయోగించుకునేటటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా స్టడీ ఫ్రమ్ హోమ్. అందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఇంటర్నెట్ అనేటటువంటి మాధ్యాన్ని ఉపయోగించుకొని మేలు పొందేటటువంటి వారు ఉంటున్నారు. అదే ఇంటర్నెట్ మనిషి యొక్క జీవితంలో మలినాన్ని కలిగించేదిగా కూడా కనబడుతుంటా ఉంది. అనేక మంది యవనస్తులు దే ఆర్ అడిక్టెడ్ టు ది పోర్నోగ్రఫీ. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా జీవించమన్నాడో జీవించడం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ ఈగల్ వలె, పక్షిరాజుల వలె పైకి ఎగిరేటటువంటి అనుభవం కావాలంటే అందరూ కూడా మత్తులో తేలి ఆడుతున్నప్పుడు, అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తుంటాం కదా, ఈ సీజన్లో లిక్కర్ సేల్స్ ఆర్ వెరీ హై. అంటే వారికి ఉన్నటువంటి మరి లాక్డౌన్ టైంలో కూడా ఒక వింతైనటువంటి స్థితిని నేను న్యూస్ పేపర్లో చదివాను, టెలివిజన్లో చూశాను. అంతవరకు కూడా డబ్బులు లేవని గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. బీద వాళ్ళకి రేషన్, గ్రాసరీస్ కొన్ని సప్లై చేసే ప్రయత్నం చేశారు. వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేస్తూ మీరు మంచిగా ఉండండి, ఆకలితో అలమటించొద్దని చెప్తే, ఎప్పుడైతే ఈ బార్స్ ఓపెన్ చేశారో అన్లాక్ సీజన్లో భాగంగా ఇంత బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, మాకు అన్నం లేదని చెప్పేటటువంటి వాళ్ళు, దే స్టూడ్ ఇన్ ద లాంగ్ క్యూస్ ఫర్ దట్ లిక్కర్. ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. దేవుని బిడ్డలారా, ఈ మలినం అంటకుండా నువ్వు జీవించాలంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని అంటాడు. దేవుని చూడాలంటే మనకు విశ్వాసం అవసరం. దేవునితో సహవాసం చేయాలంటే పరిశుద్ధత అవసరం. దేవుని యొక్క వాక్య ప్రకారము వాక్యంతో ప్రక్షాళన చేసుకుంటూ శుభ్రపరచుకుంటూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం ఎంతైనా అవసరమని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. దీనిలో కొన్ని ఈగల్ ఫ్యామిలీలు చూడండి, చేపలు అని ఒకే మాట ఉంటుంది కానీ రకరకాల స్పెషీస్ ఉన్నాయి.
మరి పేతురు భక్తుడు ఆ యొక్క సముద్రంలో వల వేసినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ఆయన వల లాగుతున్నప్పుడు ఆ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉన్నాయో వాటంతటిని కూడా దేవుడు వలలోనికి పంపించాడంట. అందుకని అంటాడు, ఇప్పుడైతే నువ్వు చేపలు పడుతున్నావు కానీ పేతురు, భవిష్యత్తులో నిన్ను మనుషులను పట్టేటటువంటి జాలలుగా చేయబోతున్నాను. ఐ విల్ మేక్ యూ ద ఫిషెస్ ఆఫ్ మ్యాన్. దేవుని బిడ్డలారా, అందులో ఉన్నటువంటి ఆధిక్యతను గమనించినప్పుడు మరి మెయిన్లీ దెర్ ఆర్ 4 types ఆఫ్ ఈగిల్స్. మానవులు కూడా రకరకాలు ఉంటారు. ఎలా స్త్రీ పురుషుడు అని ఒక మెయిన్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా, చదువుకున్నటువంటి వాడు చదువు లేనటువంటి వారు అని చెప్తున్నప్పటికీ కూడా, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్స్ని బట్టి మనిషి యొక్క జీవితాన్ని రకరకాలుగా విభజించేటటువంటి వారు ఉంటున్నారు. కోపిస్టి అంటే కోపం ఒక కేటగిరీ లాగా ఉంటా ఉంది. సౌమ్యుడు చాలా చక్కగా బ్రతికేటటువంటి వాడుగా ఉన్నాడు. అబద్ధికుడు ఎప్పుడు అబద్ధాలతో జీవించేటటువంటి వాడుగా ఉండడం. తర్వాత నరహంతకుడు మనుషులను చంపడానికి ఎంత మాత్రం సందేహించకుండా ఉండేటటువంటి వాడు. మోసగాడు. దీస్ ఆర్ ఆల్ ద కేటగిరీస్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఈ ఈగల్కి మరి బైబిల్లో ఉన్నటువంటి దానికి ఒకసారి లింక్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు సీ ఈగల్ అనేటటువంటిది ఒక మంచి ఈగల్గా కనబడుతుంటా ఉంది. అది సముద్రం మీద అది ఎంత ఎత్తులో కూడా అది ఎగురుతూ ఆ సముద్రం లోపల తిరిగేటటువంటి ఫిష్, ఏ ఫిష్ దానికి నచ్చుతుందో, ఏ ఫిష్ తినాలనుకుంటుందో, ఎటువంటి యానిమల్ని అది అటాక్ చేసి తినాలనుకుంటుందో ఆ సముద్రం మీద పహారా కాసినట్టుగా తిరుగుతూ ఎగురుతూ ఉంటుందంట. అది దాని కంటికి కనపడగానే ఒక్కసారి మరి కిందికి వేగంగా వచ్చి దాన్ని పట్టుకొని పైకి వెళ్ళి మరలా ఎక్కడ తింటుంటా ఉంది? సముద్రం మీద కూర్చొని తినలేదు కదా. ఇట్ విల్ టేక్ ద ప్రే టు ది హైయెస్ట్ హిల్స్. దగ్గరున్నటువంటి పర్వత శిఖరానికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని విందారగిచ్చినట్టుగా స్వచ్ఛమైనటువంటి దాన్ని, లైవ్ ఫిష్ని అది తింటూ ఉంటుంటా ఉంది. సీ ఈగల్కి ఉన్నటువంటి ప్రత్యేకత. సమ్ టైమ్స్ ఇట్ స్నాచెస్ ది స్నేక్స్ ఆల్సో, సీ స్నేక్స్. తర్వాత మరి బూటెడ్ ఈగల్ అంటే అది ఒక రకమైనటువంటి అందవికారంగా ఉండేటటువంటిది. తర్వాత మరి ఉన్నటువంటి వాటిలో కొద్దిగా తక్కువ కోవకు చెందినటువంటి ఈగల్ ఇంకొకటి. మూడవది స్నేక్ ఈగల్. నాలుగవది జయంట్ ఫారెస్ట్ ఈగల్, ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈగల్స్. మనిషి యొక్క జీవితాలు రకరకాలుగా ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వాడుగా ఉన్నప్పుడు నీ హృదయ సౌందర్యాన్ని మార్చడం మాత్రమే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి రూపురేఖలంతటిని కూడా మార్చడం మాత్రమే కాకుండా, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుకునేటటువంటి వాడు. అక్కడ అంటాడు, సమూయేలు భక్తునితో దేవుడు మాట్లాడుతూ అంటాడు, దేవుడు హృదయ సౌందర్యాన్ని కోరేటటువంటి వాడు. మనుషులు పై రూపాన్ని చూసేటటువంటి వారు, కానీ దేవుడు హృదయ సౌందర్యాన్ని కోరి హృదయంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి ఆకర్షితుడయ్యేటటువంటి వాడని జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. షూలమితిని గురించి కూడా పరమగీతంలో మాట్లాడుతూ అంటాడు, ఆమె చూడడానికి నల్లగా ఉన్నప్పటికీ కూడా ఆమె హృదయ సౌందర్యాన్ని, షూలమితి మరి కాంగ్రిగేషన్కి సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. నల్లగా ఉన్నటువంటి వాళ్ళని చాలామంది ఇష్టపడ్డారు. ఒకసారి మీకు చెప్పాను కదా, ఒక యవనస్తుడు మరి పెళ్లి చూపుల్లో భాగంగా ఉన్నాడు. చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, ఇక వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో వెతకడం మొదలుపెట్టారు. కనపడ్డ వాళ్ళందరికీ కూడా క్లోజ్ పీపుల్కి చెప్తున్నారు, మా వాడికి వివాహం చేయాలనుకుంటున్నాం, ఒక మంచి అమ్మాయిని చూడండి. వాట్ డూ యూ మీన్ బై మంచి అమ్మాయి అంటే, ఫస్ట్ కేటగిరీ ఎర్రగా ఉండాలి. ఏముండాలంట? ఈయనేమో నల్లగా ఉన్నాడు, ఆయనకు కావాల్సినటువంటిది మాత్రం ఎర్రటి అమ్మాయి కావాలి. మరి ఇంకా ఎలా ఉండగలగాలి? అందమైనటువంటి అమ్మాయి కావాలి. మనోడికి చూడడానికి అంత అందంగా కూడా కనబడడం లేదు. అంటే ఆ వ్యక్తికి సహజమైనటువంటి మరి ఆ యొక్క రూపురేఖలు లేకపోయినప్పటికీ కూడా కోరుకునేటటువంటిది చాలా అందమైనటువంటి స్థితిని కోరుకోవడం, అందులో తప్పేం లేదు. కానీ దేవుడు కూడా అంటాడు, సంఘము ఎప్పుడు కూడా యేసు రక్తము చేత కడగబడినటువంటిదిగా, పరిశుద్ధమైనటువంటి వారుగా ఆయన దృష్టికి కనబడాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మనందరం కూడా ఎత్తబడిన తర్వాత దేవుని దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఇవ్వబోయేటటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నా ప్రియమైనటువంటి బిడ్డలు, భూలోకంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని నిందలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ట్రయల్స్ వచ్చినా కూడా రక్తము చేత, యేసు రక్తము చేత కడుగబడినటువంటి వారుగా ఉంటూ వారి జీవితాన్ని తెల్లనివిగా మార్చుకున్నటువంటి వారు అంటాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలో రాస్తాడు. యేసును అంగీకరించిన తర్వాత ఈ వాక్య ప్రకారం జీవించేటటువంటి మనకు పైకి నల్లని రూపమైనప్పటికీ కూడా మన హృదయాన్ని సౌందర్యంగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు.
నీకున్నటువంటి గుణాలన్నింటినీ కూడా ఆయన చక్కగా రూపొందింపచేసి ఆహ్లాదకరమైనటువంటి ఆకర్షణతో కూడినటువంటి గుణాలను మనకు అందించేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. హౌ డు యూ కనెక్ట్ ఈగల్ టు అవర్ లైఫ్? మనం ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఈ పక్షిరాజుకి మనల్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాం? చూడండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం. మూడవది, మన జీవితానికి అప్లై చేసుకోగలగాలి, కనెక్ట్ చేసుకోగలగాలి. దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను చూసినప్పుడు ఈగల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆనెస్టీ. ఈ యొక్క పక్షిరాజుకు ఉన్నటువంటి అనుభవాన్ని చూసినప్పుడు దానికి ఏ సింబల్ ఇవ్వబడుతుంటా ఉంది? ఆనెస్టీ. అంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి దానిలో మురికిలో నిలబడదు, మురికిలో నడవదు, మురికి ఆకర్షితం కాదు, చనిపోయినటువంటి దాన్ని మరి జంతువుని ఒక అపరిశుద్ధంగా ట్రీట్ చేసేటటువంటిది. అంటే ఆ ఆనెస్టీ తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి గుణంలో పక్షులన్నీ కూడా ఆనెస్టీగా లేకపోయినప్పటికీ కూడా ఈ ఈగల్ ఒక్కటి ఆనెస్టీ కలిగినటువంటి పక్షిగా ఉంటుందంట. మనుషులందరూ కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివేటటువంటి మనం, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేటటువంటి మనము ఈగల్కి పోల్చుకున్నప్పుడు అది ఏ విధంగా ఆనెస్ట్గా ఉంటుందో, నమ్మకంగా ఉంటుందో, మనం కూడా దేవుని యొక్క దృష్టిలో నమ్మకమైనటువంటి వారుగా ఉండగలగాలి. అందుకే దేవుడు అంటాడు, బలా నమ్మకమైనటువంటి నా దాసుడా అని అంటాడు. అంటే నమ్మకంగా ఉన్నాడు కనుక నీవు కొద్దిలో నమ్మకంగా ఉంటే ఇంకా నీకు అత్యధికమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, అత్యధికమైనటువంటి బాధ్యతలను ఇచ్చేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. కొద్దిలో నీకు ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీలో కొంచెంలో నమ్మకంగా ఉంటే ఇన్ని సిటీస్కి నిన్ను అధికారిగా చేస్తాను భవిష్యత్తులో అని ఆయన జ్ఞాపకం చేయడం గమనార్హంగా ఉంటా ఉంది. రెండవది, ఈగల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్. అంటే చూడండి, ఒక వ్యక్తిని మనం నమ్మడానికి ఇష్టపడతాం, కొంతమందిని నమ్మలేం. కారణం ఏంటి? దిస్ ఫెలో విల్ స్లిప్ అవే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఏ సమయంలో కూడా ఇతనికి బాధ్యతనిస్తే తప్పించుకోవడం మాత్రమే కాకుండా ఇతరులను నిందించేటటువంటి వారుగా ఉంటాడు. మేనేజ్మెంట్లో ఏమని చెప్తారంటే, లీడర్షిప్లో చెప్పినప్పుడు యూ హ్యావ్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. చూడండి, అప్పుడప్పుడు ఎక్కడన్నా ట్రైన్ డిరైల్ అయిపోతే వెంటనే రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేస్తాడు. కారణం ఏంటి? ఆయన యొక్క ఆధీనంలో, ఆయన యొక్క అధికారంలో ఈ వర్కర్ సరిగా పనిచేయకపోయిన కారణం వల్ల, ఆ ట్రాక్ పరిశీలించేటటువంటి గ్యాంగ్మెన్ సరిగా చూడని కారణం వల్ల ఆ రైలు పడిపోయింది, ప్రమాదం జరిగింది. అందుకే దీనికి బాధ్యతగా నేను రిజైన్ చేస్తున్నాను. దట్ ఈస్ ది వండర్ఫుల్ ప్రిన్సిపల్ అమాంగ్ ది పాలిటీషియన్స్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈగల్కి జీవితానికి మనం పోల్చుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో నమ్మకంగా ఉండడం మాత్రమే కాకుండా నీతి నిజాయితీతో బ్రతికేటటువంటి వారుగా ఉండాలని లేఖనం యొక్క సారాంశం అయింటా ఉంది. మూడవది చూసినప్పుడు మరి ఈగల్ ఈజ్ ద లివింగ్ సింబల్ ఆఫ్ పవర్, ఫ్రీడమ్ అండ్ ట్రాన్సెండెన్స్. అంటే దానికి ఒక గొప్ప పవర్ ఉంది, శక్తి. చూడండి, కొన్ని పక్షులు ఏదైనా చిక్కుకున్నా, ఏదైనా దెబ్బ తగిలినా, ఆ రెక్కకి ఏదైనా దెబ్బ తగిలినా నడవలేకపోయేటటువంటి పరిస్థితి, ఇక నా జీవితం అయిపోయింది అని ఒక ముగింపుగా ఆలోచించేటటువంటి పరిస్థితి. కానీ ఈగల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దిస్ కెన్ లివ్ 35 to 40 లాంగ్ ఇయర్స్. దానికి ఉన్నటువంటి స్పాన్, మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఇప్పుడు పాత నిబంధన కాలంలో మెతుషెల 900+ ఇయర్స్ జీవించాడు. చాలామంది 120, 150 ఆ విధంగా జీవించినటువంటి వారుగా ఉన్నారు. క్రమక్రమంగా మానవుని యొక్క జీవితంలో అతిక్రమము దేవుడు గమనించిన కారణం వల్ల మనిషి యొక్క జీవితాన్ని దేవుడు కుదించాడు. 90వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి మోషే రాస్తూ అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు. అంటే ఆయుష్కాలాన్ని దేవుడు 120 లాంగ్ ఇయర్స్ నుంచి కుదించి 60, 70, 80 వరకు తీసుకొచ్చాడు. కానీ అది ఆయాసమే, వైభవమే, దుఃఖమే అని అంటాడు. లాంగ్ ఇయర్స్ జీవిస్తూ కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలనేటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక అది ఆయాసంతో కూడినటువంటి జీవితం అని అంటాడు. కానీ ఇప్పుడున్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే మనం తినేటటువంటి ఆహారము, ఉన్నటువంటి స్ట్రెస్ఫుల్ మూమెంట్స్, జీవించడానికి కొన్ని డిమాండ్స్ ఉన్నటువంటి కారణం వల్ల మనిషి యొక్క స్పాన్ని 55 ఇయర్స్కి కుదించబడుతుంటాం. 55 సంవత్సరాలు జీవిస్తే చాలా కష్టం. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన ఏం జీవిస్తాడంటే దీర్ఘాయుష్ ఇచ్చేటటువంటి వాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారికి ఘనత, జీవం ఇచ్చే, సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చేటటువంటి వాడు. ఆయన మాట చెప్పిన తర్వాత మాట తీసుకునేటటువంటి వాడు కాదు.
అంటే కొన్ని అకాల మరణాలు జరగడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఏదో ఒక తేడా ఉంది అనేటటువంటిది మనకు అర్థం కావాల్సినటువంటి సత్యం. దేవుని బిడ్డలారా, మరి ఫ్రీడమ్ స్వేచ్ఛకు స్వాతంత్రానికి సాదృశ్యంగా ఉంది. గల్తీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని దాన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది మనకున్నటువంటి రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో. నాకు ఫ్రీడమ్ ఇవ్వబడిందని ఒక రోడ్ సెంటర్లో నిలబడి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం, హేళన చేస్తే లాగి లంపకాయ కొట్టి లోపల స్టేషన్లో కూర్చోబెడతారు. యూ షుడ్ నాట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్. మరి దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రం ఏమంటే ఆయన పరిధిలో జీవించాలనేటటువంటి వాక్యం అనేటటువంటి పరిధి పెట్టాడు, నీతి అనేటటువంటి పరిధి పెట్టాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటటువంటి పరిధి పెట్టాడు. కానీ అది నువ్వు ఉల్లంఘించి దాటిన తర్వాత నీకు ప్రమాదం తప్పదు, నీకు పరాభవం తప్పదు, నీకు రకమైనటువంటి శోధన తప్పదని లేఖనం హెచ్చరిస్తుంటాం. దేవుని బిడ్డలారా, తర్వాత అంటాడు మరి ఈగల్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ట్రాన్సెండెన్స్, అంటే దాన్ని అధిగమించేటటువంటి బాధ్యత. ఇప్పుడు చూడండి, రన్నర్స్ కొంతమందికి మధ్య మధ్యలో కొన్ని మీటర్స్కి ఒక హర్డిల్స్ లాగా పెడతారు. వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ప్రాక్టీస్ చేత ఒక్కొక్క హర్డిల్ని చక్కగా దాటుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా ఆ స్టెప్ ఇంబ్యాలెన్స్ అయితే వెంటనే దాన్ని కొట్టుకొని వాళ్ళు కింద పడడము, పెట్టినటువంటి ఆ యొక్క హర్డిల్స్ కూడా పడిపోవడం జరుగుతుంటా ఉంది. దేవుని బిడ్డలుగా జీవించేటటువంటి వారిని ఈగల్కి పోల్చడంలో కారణం ఏంటంటే, దో దే ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ అరౌండ్, నీ చుట్టూ అనేకమైనటువంటి శోధనలు, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ రిలేటెడ్ సిక్నెసెస్, సీజనల్ సిక్నెసెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఇటువంటివి రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీవు యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వాడుగా ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి కూడా అధిగమించి పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని దేవుడిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్. నిన్నెప్పుడు కూడా తొట్టిల్ని పడేటటువంటి అనుభవాన్ని కలుగచేయడు, ఎప్పుడు కూడా సమస్యలేటటువంటి అనుభవాన్ని కలుగజేయడు. కారణం ఏంటంటే ఆ వాక్యం అనేటటువంటి సారాన్ని నువ్వు గ్రహిస్తున్నావు కనుక, వాక్యం ద్వారా ఒక రకమైనటువంటి బలాన్ని పొందుతున్నావు కనుక. చూడండి, మరి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తే, బాక్సింగ్ ఎప్పుడైనా చూస్తాం కదా టెలివిజన్లో, రియల్గా లైవ్గా చూడకపోయినప్పటికీ కూడా టెలివిజన్లో మనం బాక్సింగ్ అనేటటువంటి ఆ యొక్క గేమ్ని చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఒక్కొక్క పంచ్ కొడుతున్నప్పుడు కొన్ని రక్తాలు గారుతాయి, ఒక్కోసారి ఆ పండ్లు కూడా కదిలినట్టుగా ఉంటాయి, ఒక్కోసారి దిమ్మ తిరిగి పడిపోయినట్టుగా ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, నువ్వు తప్పకుండా గెలుస్తావు, గెటప్, లేచి నువ్వు మళ్ళా నీ యొక్క ప్రయాసాన్ని కొనసాగించు. అంటే ఒక రకమైనటువంటి బ్లో మన జీవితంలో కలుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం నిన్ను మరి బలపరచడం మాత్రమే కాకుండా ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని కలుగజేసి సమస్యలకుండా ఉండేటటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి వాడు. దేవుని బిడ్డలారా, గొప్ప అనుభవం. నీ జీవితం అంతట్లో కూడా అయ్యో ఈ జీవిత ప్రయాణంలో అలసిపోయాను, ఈ సమస్యలతో నేను సొక్కిపోయాను, ఈ పరిస్థితులతో నా జీవితం అంతా కూడా మరి క్షీణించిపోయినట్టుగా ఉంటుందన్నప్పుడు వెన్ యూ లుక్ ఎట్ గాడ్స్ వర్డ్ దట్ విల్ ఇంజెక్ట్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ వాక్య సారాంశం సత్యం కనుక, ఇంకో చోట 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించింది. భయంకరమైనటువంటి బాధల్లో ఉంటున్నారు చాలామంది, ఆత్మహత్యలు చేసుకోవాలనేటటువంటి పరిస్థితులు సైటన్ వాళ్ళని ప్రొవోక్ చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఆత్మహత్య చేసుకునేటటువంటి పిరికి వాళ్ళుగా మనల్ని చేయలేం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు కానీ పిరికితనము కలిగినటువంటి ఆత్మనివ్వలే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీఆర్ నాట్ టిమిడ్. అంటే నీవు సమస్యను చూసి పారిపోయేటటువంటి వాడుగా నేను ఎప్పుడు కూడా చేయలేదు, కానీ దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి గొప్ప అనుభవం ఏంటంటే పక్షిరాజు వలె ఎగిరేటటువంటి అనుభవాన్ని, సమస్యలకు పరిగెత్తేటటువంటి అనుభవాన్ని, సమస్యలకు నడిచిపోయేటటువంటి అనుభవాన్ని. హీ విల్ మేక్ యూ టు వాక్ లాంగెస్ట్ డిస్టెన్సెస్. ఎంత దూరం ఉందనుకున్నప్పుడు కూడా, నువ్వు చేరవలసినటువంటి గమ్యం నీకు చాలా దూరం అనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపించేటటువంటి వాడు, నీకు బలాభివృద్ధినిచ్చేటటువంటి వాడు, నీ శక్తిని పెంచేటటువంటి వాడు, నిన్ను ఆదరించేటటువంటి వాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ప్రతి శోధనను కూడా అధిగమించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. దీనిలో ఉన్నటువంటి కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా త్వరగా చూద్దాం. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఆయన సామాన్యుడిగా కనబడినప్పటికీ కూడా మరి ఈ లోకంలో ఉండేటటువంటి ఆయన వెంబడించేటటువంటి వారందరినీ కూడా మరి ఒక గొప్ప లీడర్గా కనబడేటటువంటి మోడల్గా ఉంటున్నాడు. ఈగల్స్ హ్యావ్ పవర్ఫుల్ విజన్. చూడండి,
సామెతల గ్రంథంలో అంటాడు, ఎవరికి ఈ యొక్క విజన్ లేదో, ఎవరికి ఈ యొక్క ఆలోచన కలగదో భవిష్యత్తుని గురించి, పీపుల్ పెరిష్ అని అంటాడు. అంటే ఈ దృక్కోణము, నీవు చూసేటటువంటి చూపు, నీకున్నటువంటి ఆలోచన, నీ జీవితంలో కలగవలసినటువంటి పరిస్థితిని చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చేత ప్రోత్సాహపరచబడినటువంటి వారుగా, ఎంతమంది శోధనలో ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, నా దేవుడు నన్ను నడిపించేటటువంటి వాడని ఆ యొక్క విజన్ నీకున్నప్పుడు, ఆ యొక్క ట్రస్ట్ దేవుని మీద ఉన్నప్పుడు, ఆ విశ్వాసం నీవు దేవుని మీద కలిగినప్పుడు ఏం చేస్తాడంట, నీ బ్యాటరీని అయిపోయేటట్టుగా చేసేటటువంటి వాడు కాదు. ఇందాక చెప్పాను కదా, బ్యాటరీస్ అన్నిట్లో కూడా డ్యూరాసెల్ ట్విన్ బ్యాటరీ చూసినప్పుడు దట్ హ్యాస్ గాట్ మోర్ పవర్ దాన్ అదర్ నార్మల్ బ్యాటరీస్. ప్రత్యేకించబడినటువంటి వారుగా, దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా, యేసు రక్తము చేత కడగబడినటువంటి వారుగా, వాక్యంలో ఉన్నటువంటి బలమును ఆస్వాదించేటటువంటి వాడుగా ఉన్నప్పుడు, ఎంతమంది నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, ఎంతమంది నిరసిస్తున్నప్పటికీ కూడా, నేను నిరసించేటటువంటి వాడుగా చేయకుండా నీ గమ్యములో చేర్చేటటువంటి వాడు, నీ యొక్క గురిని చేర్చేటటువంటి వాడని ఈ లేఖనం మనకు బోధిస్తుంటాం. రెండవ క్వాలిటీ చూసినప్పుడు, ఈగల్స్ ఆర్ బ్రేవ్ అండ్ ఫియర్లెస్. అవి చాలా ధైర్యం కలిగినటువంటివిగా ఉంటాయంట. ఏ జంతువుకి భయపడవు, ఏ సింహానికి భయపడవు, ఏ వ్యక్తికి కూడా భయపడేటటువంటివి కావు. దాన్ని చూస్తే ఇంకా వేరే భయపడగలగాలి. ఎందుకు? కొన్నిసార్లు చూడండి, అదొకసారి డైవ్ చేస్తూ కిందికి వచ్చి ఫాస్ట్గా పరిగెత్తేటటువంటి ఆ కుందేళ్ళు కూడా పట్టుకొని వెళ్ళగలదు. చిన్న చిన్న గొర్రె పిల్లలు కూడా అది పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళగలదు. అంటే దానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, నా శక్తి కంటే ఎక్కువ కార్యాలు నేను చేయగలను అనేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఈగల కొరకు పెట్టాడు. మనం కూడా నీ సామర్థ్యానికి మించినటువంటి గొప్ప కార్యాలు చేసేటటువంటి అనుభవాన్ని దేవుడు నీకు చేయగలడు. ఉన్నటువంటి అవరోధాలన్నింటినీ కూడా తొలగించడం మాత్రమే కాకుండా, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క బంధకాల నుంచి నిన్ను విడుదల చేయడం మాత్రమే కాకుండా, నీకు శక్తినిచ్చి వాటి నుండి అపరిమితమైనటువంటి శక్తితో నేను నడిపించేటటువంటి వాడు. అదే దేవుని బిడ్డలకు, దేవుని నమ్మనటువంటి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఏదో వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, ఆరాధిస్తున్నాం, వస్తున్నాం అనేటటువంటిది కాదు. దేవుని యొక్క సన్నిధిలో చేరినప్పుడల్లా కూడా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా కూడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడల్లా కూడా, మరి ఈ యొక్క చూడండి, ఈ మొబైల్ బ్యాటరీ అయిపోయిన తర్వాత లాస్ట్కి 5 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ అబౌట్ టు డై, అబౌట్ టు స్విచ్ ఆఫ్. మరి దీన్ని అప్పుడు వెంటనే ఏం చేస్తాం? యూ విల్ ప్లగ్ ఇన్ టు ది సప్లై. ఎప్పుడైతే దానికి ప్లగ్ పెట్టి ఎలక్ట్రిసిటీ బోర్డుకి నువ్వు కనెక్ట్ చేస్తావో, అదేం చేస్తుంటా ఉంది, దాన్ని గమనించండి. కొన్ని బ్యాటరీస్లో అయితే ఇట్లా పక్కకి వెళ్ళి ఛార్జ్ అవుతున్నట్టుగా ఉంటుంది, కొన్ని బ్యాటరీస్లో అయితే కొద్ది పైకి కదులుతున్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? డిప్లీట్ అయినటువంటి దానిని, మొత్తం తగ్గిపోయినటువంటి దానిని క్రమక్రమంగా ఎనర్జీ పెంచిన తర్వాత లాస్ట్కి సిగ్నల్ ఏమొస్తుంటా ఉంది? యువర్ బ్యాటరీ ఈజ్ ఫుల్. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకి లోకంలో జీవించేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సంభవాలను బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన బ్యాటరీ లెవెల్స్ తగ్గుతున్నట్టుగా అనిపించినప్పుడు వెంటనే ఏం చేయగలగాలి? నీకు శక్తి దొరికేటటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఆ దేవుని యొక్క శక్తిని నీవు పొందుకున్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా నిరసించేటటువంటి వాడుగా కాకుండా పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కలుగు చేయగలడు. మూడవది చూసినప్పుడు, ఈగల్స్ ఆర్ టెనేషియస్. మంచి జ్ఞాపక శక్తి కలిగినటువంటి ఈగల్స్ అంట. చూడండి, కొంతమంది అప్పుడప్పుడు అంటూ ఉంటుంటారు, ఏమోనండి మా వాడికి ఎంత చదివినా కూడా గుర్తుండట్లేదండి, పరీక్షలు రాస్తూ ఉంటే ఎప్పుడు వాడికి తక్కువ మార్కులు వస్తున్నాయి, లేకపోతే ఫెయిల్ అవుతున్నాడు. కారణం ఏంటి? మనం నేర్పించవలసింది వాడికి ఎన్ని గేమ్స్ ఆడుతున్నాడో మొబైల్ అని చూడటం కాదు. అప్పుడప్పుడు మన పిల్లలు చెప్పుకుంటుంటారు కదా, మా పాప అండి, మా వాడండి చాలా పెద్ద స్కోర్ చేస్తాడండి, పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు మాకు తెలియదండి. అయితే చైతన్య వాళ్ళని చెప్పాలండి, నారాయణ వాళ్ళని చెప్పాలండి, మాకైతే ఏం తెలియదండి. యూ షుడ్ నో అబౌట్ యువర్ చిల్డ్రన్స్ గ్రోత్, యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని Proverbs 9:10 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు. ఈ గ్యాడ్జెట్స్ ఇచ్చేటటువంటి జ్ఞానం కాదు, ఇంటర్నెట్ ఇచ్చేటటువంటి జ్ఞానం కాదు. దేవుని బిడ్డలారా, ఆఫ్ కోర్స్ దట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్. అంత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా పెట్టి మనకి ఇస్తుండొచ్చాము, కానీ దీనికంటే మిన్న అయినటువంటి జ్ఞానాన్ని, దీనికంటే మేలుమి అయినటువంటి జ్ఞానాన్ని, ఈ లోకంలో ఉండేటటువంటి సమస్యలను అధిగమింపచేసేటటువంటి జ్ఞానాన్ని. దేవుని బిడ్డలారా, ఉదాహరణకి ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకుందాం, సముద్రాల మీద గుండా ఎంత ఎత్తులో వెళ్తుంటా ఉంది ఫ్లైట్, సడన్గా దాని ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి. మరి ఏ గూగుల్ మనకు హెల్ప్ చేస్తుంది? మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకొని చూస్తున్నాం అనుకోండి, హౌ కెన్ ఐ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డేంజరస్ సిచ్యువేషన్.
ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి ఈ టెక్నాలజీ, మరి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి, అవి నేను రక్షించగలవా? నో. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి దుస్థితిలో వెళుతున్నప్పటికీ కూడా, గాఢాంధకారపు లోయలలో మరి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఏ అపాయమునకు భయపడకుండా నీవు ధైర్యంతో ముందుకు సాగేటటువంటి ఆధిక్యతను ఎలా ఇస్తానంటున్నాడు? దిస్ ఈగల్ హ్యాస్ గాట్ దట్ అద్భుతమైనటువంటి మరి జ్ఞాపక శక్తిని కలిగి ఉండడం మాత్రమే కాకుండా ప్రతి ప్రమాదం నుంచి కూడా తప్పించుకునేటటువంటి పరిస్థితి. ఒకసారి ప్రధాన నుంచి కూడా మనం మంచిగా నేర్చుకోగలం. మరి కొన్నిసార్లు వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్ పాకెట్స్ ఉన్న చోట వెంటనే టర్బులెన్సెస్, మరి ఫ్లైట్ అంతా కూడా షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంటా ఉంటుంది. రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ గతుకులుగా ఉన్న చోట ఎట్లా కొంచెం ఎత్తివేసినట్టుగా అనిపిస్తుందో అదేవిధంగా వెంటనే పైలట్ అంటాడు, ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్, వీఆర్ గోయింగ్ టు అవాయిడ్ దిస్. అంటే మీరు కూర్చొని ఉండండి, పరధ్యానంగా ఉండొద్దు, అలర్ట్గా ఉండండి, దీన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నం నేను చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, దీనిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నీకు ఎదురుగా కలిగేటటువంటి ప్రతి టర్బులెంట్ సిచ్యువేషన్ కూడా, ప్రతి దుస్థితిని కూడా, నీవు ఎక్స్పెక్ట్ చేయనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చూడగానే ఏం చేస్తుందంట, నీకు జ్ఞానాన్ని, నీకు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క గైడెన్స్ నీకు ఇస్తూ ఏం చేస్తుంటా ఉంది? తొట్టిల్లకుండా నీ పాదములను కాపాడేటటువంటి వాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఈ ఉదయకాల సమయంలో మరంటాడు, ఈగల్స్ ఆర్ హై ఫ్లైయర్స్ అబౌవ్ ద క్లౌడ్స్. చూడండి, ఈ మేఘాలే కొంచెం ఎత్తుగా కనబడతాయి. హిల్ స్టేషన్స్లో ఉంటే మేఘాలు మనకు దగ్గరికి వచ్చినట్టుగా ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో మేఘాలు చాలా హైట్లో ఉంటాయి. ఆ మేఘాలకు పైగా వెళ్ళి ఎగురుతుంటుంటుంది. అంటే ఇందాక చెప్పాను కదా, అక్కడికి వెళ్తే దానికి ఎంత ఎంజాయ్ చేస్తుందో. బహుశా ఒక పెద్ద ఆర్టికల్ ఈగల గురించి చదివాను. ఇట్ ఎంజాయ్స్ ఫ్లయింగ్. కొంతమందికి డ్రైవింగ్ అంటే ఇష్టం, కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం, కొంతమందికి వంటలు అంటే ఇష్టం. ఈగల్కి ఈ మేఘాల పైన ఎగరటం అంటే దానికి చాలా సంతోషం అంట. ఏ మురికి కనబడదు, ఏ వేరే పక్షి వచ్చి దాంతో మరి గిల్లుకోవడం కానీ, దానికి అడ్డంగా రావడం కానీ జరగదు. ఏ ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉండడు, ఏ వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఉండవు. ఏంటది? ఇట్ కెన్ ఫ్లై విత్ ఫ్రీడమ్, ఇట్ కెన్ ఫ్లై విత్ బ్రేవ్నెస్. ధైర్యంతో స్వాతంత్రం కలిగినటువంటిదిగా మరి ఎగిరేటటువంటి అనుభవం. యెషయా భక్తుని ద్వారా ఈ వాక్యాన్ని మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో ఏదైనా శోధన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు చాలామంది డిస్ట్రెస్, ఏమోనండి చాలా డిస్టర్బ్గా ఉన్నాను, ఏమోనండి చాలా డిస్ట్రెస్గా ఉన్నాను, ఏమోనండి చాలా బాధగా ఉన్నాను, ముందుకు నడవాలంటేనే నాకు వీలు కావాలి. కారణం ఏంటి? ఈ సమస్యలు మనల్ని మరి ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు, స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం చేయగలగాలి? స్ట్రెస్ బస్టర్స్ అని అంటాం. ఆ స్ట్రెస్ని నువ్వు బర్స్ట్ చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగానే ఏం చేస్తుందంటే, నీ స్ట్రెస్ అంతటిని కూడా, నీకున్నటువంటి ఒత్తిడి అంతటిని కూడా దూరపరచడం మాత్రమే కాకుండా నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. సమాధానమునకు కర్త అంటాడు. ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, సమాధానమునకు కర్త అయినటువంటి వాడు. ఆయన దగ్గర వచ్చేటటువంటి సమాధానము లోకమిచ్చేటట్లుగా కాదు. యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, నా శాంతిని మీకు ఇస్తాను, లోకమిచ్చేటట్లుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో కలిగేటటువంటి శాంతి, ఫ్రెండ్స్ ద్వారా కలిగేటటువంటి శాంతి, ఏదైనా పీస్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కలిగేటటువంటి శాంతి, అది తాత్కాలికంగా ఉండేటటువంటిదే. కానీ దేవుని మీద ఆధారపడినటువంటి వారికి, దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారికి ఆయన శాంతిని మనకిచ్చి ఈ భయంకరమైనటువంటి శోధన నుండి అధిగమింప చేసేటటువంటి ఆధిక్యతను ఇవ్వగలిగినటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. కొన్ని క్యారెక్టర్స్ త్వరగా చూద్దాం. చూడండి, యేసయ్యకున్నట్టు ఆయన్ని పోలి నడుచుకొనుడి అని అంటాడు పౌలు భక్తుడు. ఆయన వలె జీవించండి, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడని కొరింథీ సంఘానికి రాస్తాడు. మరి ఆ ఈగల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మనం కూడా ఆ గుణగణాలని ఏ విధంగా కలిగి ఉండగలమో కొన్ని మాటలు త్వరగా మనం చూసుకుందాం. ఇక్కడ అంటాడు, ఈగల్స్ ఫ్లాక్ టుగెదర్. అంటే అవి సహవాస జీవాన్ని కలుపుతుంటాడు. ఏ పక్షితోటి కలవు, అవి ఏ గుంపుతోటి కలవు, వాటి గుంపుతోటి మాత్రమే ఉంటాయంట. ఈరోజు బయట చలిగాచుకునేటటువంటి వారు, బయట ఎక్కడో రోడ్ల మీద కూర్చొని బాతకాన్ని కొట్టేటటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి కాలక్షేపం చేసేటటువంటి వాళ్ళతో కాకుండా ఎక్కడికి వచ్చాం మనం? అమ్మా చెప్పండి, ఎక్కడికి వచ్చాం? దేవుని యొక్క మందిరంలోకి వచ్చాం. దేవుని యొక్క మందిరంలో ఎవరు ఉన్నారు? గాసిప్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారా? నో, దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ దాట్.
ఆయన్ను ఆరాధించేటటువంటి వారి యొక్క సమూహంలో ఉన్నావు కనుక ఈగల్కి నేను ఎందుకు పోల్చబడుతున్నావంటే ఆయన్ను పోలినటువంటి బిడ్డలతో, ఆయన్ని ఎరిగినటువంటి బిడ్డలతో, ఆయన్ను ఆరాధించేటటువంటి బిడ్డలతో సహవాసం చేసేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. అందుకే అపోస్తల క్రీడ్లో అంటాడు, మరి వాక్యమందును రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగక ఉండేటటువంటి వారుగా ఉండగలగాలి. ఈగల్స్ ఏ విధంగా వాటి గుంపులో తప్పకపోకుండా ఎలా ఉంటాయో మనం కూడా పరిశుద్ధుల సహవాసం నుండి తప్పిపోయేటటువంటి వాళ్ళుగా ఎప్పుడు కూడా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా సంఘ సహవాస జీవితంలో కలిసేటటువంటి వారుగా ఉండగలగాలి. రెండవది, ఈగల్స్ డిటెక్ట్ ద ప్రే ఎనిమీ ఫ్రమ్ ఫార్ అవే ప్లేసెస్. దానికి కనపడేటటువంటి ఏదైనా సరే అది ఏది కూడా దానికి హాని కలిగించదు. ఎందుకంటే ఇది ఎక్కువ ఆల్టిట్యూడ్లో మరి పరిగెత్తుందని, ఎగురుతుందని మనం తెలుసుకున్నాం. దానికి కనబడేటటువంటి ఆ యొక్క తినాల్సినటువంటి జంతువుని చాలా దూరం నుంచి కూడా అది పసిగట్టగలదంట. ఇంకొకటి, దానికి ఏదైనా ఇబ్బంది కలిగించేదాన్ని కూడా దూరం నుంచి చూడగలదు. దానికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ కళ్ళలో ఉండేటటువంటి ఆ యొక్క పరిస్థితి అది తీవ్రంగా ఉంటుందని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఈగల్స్ లవ్ ద స్టార్మ్, అంటే తుఫాన్ అంటే వాటికి చాలా ఇష్టం అంట. మనం ఏం చేస్తాం, రేడియోలో హెచ్చరికలు ఏమొస్తాయి, వేగంగా గాళ్ళు వీస్తున్నాయి కనుక మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళొద్దు హెచ్చరిక. ఈ తుఫాన్ వస్తుంది కనుక బయటికి ఎవ్వరు వెళ్ళొద్దు, అత్యవసరమైతే మాత్రం వెళ్ళండి, మీ ఇళ్లలోనే ఉండండి. కానీ ఈగల గురించి ఏమైనా జ్ఞాపకం చేస్తుంటా ఉంది, ఇట్ లవ్స్ ద స్టార్మ్. తుఫాను కలిగినా కూడా, తుఫాను నన్ను ఏం చేయలేదు. నీ జీవితంలో ఏది కలిగినప్పటికి కూడా, ఎటువంటి విపరీతమైనటువంటి దుస్థితిని చుట్టూ కనబడుతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డకు ఏ విధంగా ఉండగలగాలి, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ ప్రస్తుత కాలంలో ఎటువంటి దుస్థితి నీ చుట్టూ కనబడుతున్నప్పటికీ కూడా అయ్యో వాళ్ళకొచ్చింది నాకు లేదనేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమొస్తుంటా ఉంది, అందరికి డబ్బులు పంచుతున్నారు, మనకు రాట్లా. దయచేసి డబ్బులు తీసుకుని ఓటేయబాకండి. రాబోయే దినాల్లో ఎలక్షన్స్ వస్తుంటా ఉన్నాయి. గాడ్స్ చిల్డ్రన్ షుడ్ నాట్ డూ దాట్. ఏమండి, 1000 రూపాయలు దేనికన్నా పనికొస్తాయి కదా, ఆ 1000 రూపాయలు ఎక్కడో ఒక దగ్గర 2000 పోతాయి మనకి. అర్థమవుతుందా? నెవర్ లుక్ ఫర్ సచ్ థింగ్స్. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి 1000 రూపాయలు తీసుకుని ఓటేస్తా అంటే కూడా నీకు 10,000 సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని సమకూర్చి ఇవ్వగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, తర్వాత అంటే చూడండి, మరి ఈ ఈగల్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత చూస్తే, ఈగల్స్ టెస్ట్ బిఫోర్ ట్రస్టింగ్. ఏం చేస్తాయంట, అవి వేటినైనా నమ్మకంటే ముందుగా టెస్ట్ చేస్తాయంట. దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చేటటువంటి ఆధిక్యత ఏమంటే, ఎవరితో సహవాసం చేయాలో వారిని పసిగట్టేటటువంటి క్వాలిటీని దేవుని యొక్క వాక్యం నీకు ఇవ్వగలదు. అయ్యో మొన్నటిదాకా చాలా బాగున్నావండి, ఇప్పుడు ఎట్లా అయిపోయిందండి స్నేహం అంటే కారణం ఏంటి? నీవు ముందు వాక్యంతో ఆ వ్యక్తిని పసిగట్టలేకపోయినటువంటి పరిస్థితి, ఆ డేంజర్ని పసిగట్టలేకపోయినటువంటి పరిస్థితి. అర్థమవుతుంది కదా దేవుని బిడ్డలారా? ఏ వ్యక్తితో నువ్వు సహవాసం చేయాలో, ఎక్కడ నువ్వు నివసించాలో, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నీకు నేర్పించేటటువంటి ఈ బోధకుడు ఎవరు? నువ్వు చదివేటటువంటి దేవుని యొక్క వాక్యం. నువ్వు ఎలా నడవాలో నడిపించగలిగినటువంటి దేవుడు, ఎలా జీవించాలో నీకు నేర్పించేటటువంటి దేవుడు, ఎలా సమస్యలను అధిగమించాలో నీకు జ్ఞాపకం చేసేటటువంటి దేవుడు, నీవు ఆరాధించేటటువంటి దేవుడు. ఈగల్స్ రిటైర్ అంటిల్ ద న్యూ ఫెదర్స్ గ్రో. మరి దానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, 35-40 years దాని యొక్క లైఫ్ స్పాన్ ఉందని చెప్పాను కదా. అది ఒక 20-25 years వచ్చేటప్పటికల్లా కొంచెం శక్తి క్షీణించిపోయినట్టుగా, కొంచెము యంగ్ పక్షుల వలె, యంగ్ ఈగల్స్ వలె జీవించలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అదేం చేస్తుందనంటే, ఒక హిల్ టాప్కి వెళ్ళి, ఆ పర్వత శిఖరానికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని దాని ముక్కుతో దాని ఈకల్ని ప్లక్ చేస్తుందంటే, పీకేసుకుంటుందంట. మన జుట్టు మనం పీక్కుంటామా? ట్రై చేద్దామా? మీకన్నా నాకు చాలా తక్కువ ఉన్నాయి కదా. వాటిని వెతుక్కొని లాగాలంటే కూడా ఈ స్కాల్ప్లో, బుర్రలో మనకి నొప్పి వచ్చేస్తుంది కదా. మన జుట్టు మనం పీక్కోలేము. కానీ ఈగలు నేర్పించేటటువంటి పాఠం ఏంటంటే, ఈ యొక్క శక్తి లేనటువంటి ఈకలు నన్ను కలిగినందువల్ల నేను పైకి ఎగరలేకపోతున్నాను కనుక వీటిని నేను తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన చేత రక్తం కారుతున్నా, ఆ ఫ్లూయిడ్స్ కారుతున్నా కూడా ఉన్నటువంటి ఈకలన్నింటినీ కూడా, ఫెదర్ అంతటిని కూడా లాగేసుకుంటుందంట. లాగేసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు తపస్సు చేసినట్టుగా ఉంటుందంట. అంటే మరి కొంతమంది థియోలాజియన్స్ ఏమంటారంటే, ఆ ఈగల్కి మరలా నూతనత్వం రావడం కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవాన్ని కలిగిన తర్వాత ఈ ఓల్డ్ ఈకలన్నింటినీ కూడా, ఆ యొక్క ఈకల్ని పెరికి వేసిన తర్వాత నెమ్మదిగా కొత్త ఈకలు వచ్చేసేసి కొన్ని వారాల్లో
అది మళ్ళా యంగ్ ఈగల్ లాగా తయారైపోయి ఫుల్లెస్ట్ స్పాన్ 40 years లాంగ్ వరకు కూడా అది బ్రతుకుతుందంట. నీవు నేను కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి గుణాలని కొన్ని లాగి పారివేయగలగాలి. వాటిని వదిలిపెట్టి వాటిని త్యజించి అంటాడు పౌలు భక్తుడు. మనలో దేవునికి అయిష్టమైనటువంటి గుణాలని వదిలిపెట్టడం మాత్రమే కాకుండా వాటిని దూరం చేసుకున్నప్పుడు నూతనత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో అంటాడు, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. ఏలియా ప్రవక్తని గురించి చూసినప్పుడు ఆహాబుతో ఒక సవాల్ చేసుకుంటాడు. ఆహాబుతో సవాల్ చేసి, నీవు జీవించేటటువంటి జీవితాన్ని బట్టి ఈ దేశం మీద 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ కురవదబ్బాయి అంటాడు. చాలా భయం కలుగుతుంది, కోపం వస్తుంది. అన్నట్టుగానే వర్షం లేదు, మంచు లేదు. తర్వాత మరలా ప్రార్థన చేస్తాడు, ఆహాబు నా దేవుడు మరలా నేను అడగబోతుంటున్నాను, ఆయన పెద్ద కుంభవర్షాన్ని కురిపించబోతున్నాడు అనగానే మేఘాలు, నల్లటి మేఘాలు పైకి వస్తుంటా ఉన్నాయి. తర్వాత అంటాడు, నువ్వు రథం సిద్ధం చేసుకో, నీ ఇంటికి వెళ్ళడానికి చాలా తక్కువ సమయం ఉంది కనుక నీ చారియట్ని సిద్ధం చేసుకుని, రథాన్ని సిద్ధం చేసుకుని వెళ్ళాను అంటాడు. తర్వాత ఆ రథము, గుర్రాలు లాగేటటువంటి రథము గంటకు 40 కిలోమీటర్ల వేగంగా వెళ్తాయండి. ఈ ముసలివాడైనటువంటి 85 లాంగ్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రాఫెట్ ఎలైజా ఏమంటాడంట, అక్కడి నుండి బయలుదేరి రథము కంటే వేగంగా పరిగెత్తి గమ్యం చేరాడంట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారికి నూతన బలం ఇవ్వడం మాత్రమే కాకుండా, పక్షిరాజు వలె పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, అలయక సమస్యలక పరిగెత్తేటటువంటి అనుభవాన్ని ఇస్తారని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాట్ ఈస్ ద రిలవెన్స్? ఈ ఉదయకాల సమయంలో ఈగల్కి పోల్చబడినటువంటి మన జీవితం, దాని గుణగణాలను చూసినటువంటి మనము, దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసినటువంటి మనము, దాని నుండి మనం ధైర్యం పొందడం మాత్రమే కాకుండా ఆ రిలవెన్స్ని చూసినప్పుడు, టర్న్ విత్ మీ టు డ్యూటరానమీ చాప్టర్ 32, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో మరి కొన్ని అనుభవాలను త్వరగా జ్ఞాపకం చేసి మనం ముగింపులోకి వెళదాం. డ్యూటరానమీ 32 verse 9 to 14. ఇక్కడ అంటాడు, యెహోవా వంతు ఆయన జనమే. ఎవరంట? ఇప్పుడు కులాలను బట్టి గ్రూప్స్, ప్రాంతీయ తత్వాలను బట్టి గ్రూప్స్, పార్టీలను బట్టి గ్రూప్స్ ఉంటా ఉన్నాయి. కానీ మనం ఎవరి గ్రూప్ అంటాడు? యెహోవా వంతు ఆయన జనమే. మనం ఎవరి వంతు చెప్పండి అమ్మా, చెప్పండి, ఎవరి వంతు? మనం యెహోవా వంతు అంటే ఆయన భాగమునకు చెందినటువంటి వారం. రెండవది అంటాడు, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. స్వాస్థ్య భాగం అంటే ఇస్సాకుకి 2 కొడుకులు ఉన్నారు, ట్విన్స్. మొదటి వాడు ఏశావు, మరి కొన్ని సెకండ్స్ తేడాలో పుట్టినటువంటి వాడు యాకోబు. ఈ యొక్క జ్యేష్ఠ భాగాన్ని కలిగి ఉండవలసినటువంటి ఏశావుకి ఆ ఆధిక్యత కలగలేదు. కారణం ఏంటంటే పొద్దున్న లేస్తే తినటం, తాగటం, తిరగటం, ఇదే ఆయనకు ఉన్నటువంటి మెయిన్ జాబ్. కానీ యాకోబుకి ఒకరోజు మంచి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇష్టమైనటువంటి వాటిని, మిక్స్డ్ వెజిటబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అది చక్కని వాసన, గుమగుమ వాసన వస్తుంటా ఉంది. ఏశావు ఆ రోజు బయటికి వెళ్ళాడు, ఎక్కడ యానిమల్ దొరకలేదు, వేట దొరకలేదు. ఇంటికి వచ్చి చూసేటప్పటికల్లా తమ్ముడు మంచి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. కన్వర్జేషన్ స్టార్ట్, అరే తమ్ముడు కొంచెం బెటరా? నో, నీ ముక్కలు నాకు ఎప్పుడు బెట్టలేదు చేయబట్టి నా వెజిటబుల్ కర్రీని నీకు ఇవ్వను అని చెప్పి కొంచెం సెటారికల్గా వాళ్ళిద్దరు డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత అంటాడు, తమ్ముడు బాగా ఆకలి అవుతుందిరా, కొంచెమన్నా బెటరా అన్నప్పుడు అంటాడు, ఒక బెట్ మీద నేను నీకు ఇస్తాను. నీకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చినట్లయితే, నువ్వు కలిగినటువంటి కొన్ని సెకండ్సే తేడా మన ఇద్దరికి, కానీ నువ్వు పెద్దోడుగా ఉన్నావు కనుక ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే ఈ కూరను నేను నీకు ఇస్తానంటాడు. వాళ్ళలో ఉన్నటువంటి ఏంటంటే తొడ కింద చేయబెట్టి, కుడి తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేయాలి. వెళ్ళాడు యాకోబు, కుడికాలు తొడ కింద చేయబెట్టి ఏశావు ప్రమాణం చేశాడు. ఆ చిక్కుడుగాయలు కూర తీసుకున్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి ఏశావు అని అంటాడు. దేవుని బిడ్డలారా, యాకోబు స్వాస్థ్యంగా మనం ఎందుకు పిలువబడ్డామంటే, ఏశావును వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు, కానీ యాకోబు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభువు రావడం మాత్రమే కాకుండా మన పాపముల నుండి మనకు విడుదలనిచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భాగాలను త్వరగా చూడండి. 9 నుంచి 14 వరకు చూసినప్పుడు అంటాడు, మరి భీకర ధ్వని గల పాడని ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రెక్కలు చాపి ఆ రెక్కల మీద నిన్ను మోసేటటువంటి వాడు, నీ గమ్యం చేర్చేటటువంటి వాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, అండర్స్టాండ్ గాడ్స్ లవ్ అండ్ ప్లాన్. యు ఆర్ ద యాపిల్ ఆఫ్ హిజ్ ఐ.
దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకుందాం. ఆయన కనుపాప వల్ల నిన్ను కాపాడేటటువంటి వాడు. మరి హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ అండ్ హెల్ప్ యూ అండ్ మేక్ యూ టు ఫ్లై అబవ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యలన్నిటి మీద నుంచి పైకి ఎగిరేటటువంటి అనుభవాన్ని ఇస్తూ నీకు గొప్ప ఆధిక్యతనివ్వగలిగినటువంటి వాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. కనుక ఈ పాండమిక్ టైంలో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధానంలో చేరేటటువంటి మనము సమస్యలపై ఎగిరేటటువంటి అనుభవాన్ని, నీ గమ్యం చేరేటటువంటి అనుభవాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటటువంటి అనుభవాన్ని దేవుడిస్తానికి జ్ఞాపకం చేస్తాడు. కనుక ఆయన కొరకు ఎదురు చూద్దాం, నూతన బలాన్ని పొందుకుందాం, ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. అటు కృప దేవుడు మనకు కలుగ చేయనుగాక. ఆమేన్.